వచనాలు కూడా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే దేవుని ఆత్మ దేనికి కనెక్ట్ అయి ఉంది అమ్మా? పరిశుద్ధాత్ముడు దేనికి కనెక్ట్ అయి ఉన్నాడు? ఆదరణకర్త దేవుని వాక్యానికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ మాటలను నీకు బోధించినప్పుడు ఆయన ఎక్కడుంటాడు? మనతో ఉంటాడు. ఆదరణకర్త వచ్చి మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? వాక్యాన్ని. నువ్వు వింటే, వాక్యాన్ని నువ్వు అనుసరించే జ్ఞానము నీకు కలిగి ఉంటే దేవుడు అప్పుడు నీ కనెక్ట్ అవుతాడు. హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పడేసావు అనుకో, ఒట్టి ప్రార్థన చేస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే ఆ ఛాన్స్ నువ్వు పోగొట్టుకుంటావు. ప్రార్థనతో పాటు ఏముండాలి? వర్షిప్తో పాటు ఏముండాలి? వాక్యము విను. వాక్యం నాకు వద్దులే, ఒక వర్షిప్ మనం చేస్తే చాలు కదా, వర్షిప్ ఒకటి మనం చేసుకుంటే చాలు, పాటలు పాడితే చాలు, డాన్స్లు వేస్తే చాలు, వాక్యం ఎందుకు మనకి? అయ్యా, నీకు కావాల్సిందే ఈ ఆత్మ. ఈ ఆత్మ చేత నింపబడు, ఈ ఆత్మ ఇచ్చే వరాలు పొందు. ఇదే నీకు వద్దంటే, ఇదే నువ్వు వినకపోతే నీ హృదయంలో ఏముంటుంది? నీ జీవితంలో ఏముంటుంది? నువ్వు ఎవరి మాటలతో నడిపించబడతావు? అంటే నీ సొంత మాటలతో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు కుప్పగోలిపోతావు, ఓడిపోతావు, ఫెయిల్ అవుతావు. నీ హృదయం చెప్తుంది నీకు, ఇది చేయి, ఏం కాదు. అరే వాక్యంలో, వాక్యాన్ని పక్కన పెట్టు, వాక్యం అట్లనే చెప్తుంది, తగ్గించుకోమంటుంది కదా, పాపం చేయకంటది, తాగొద్దంటది, ఇంకా చెడు సహవాసాలు వద్దంటది. వాక్యం అట్లనే చెప్తుంది. కానీ నువ్వు చేసేది నువ్వు చేయి. దేవుడు అట్లా చెప్పలే నీకు, ఆత్మ అట్లా చెప్పాడు నీకు. గద్దిస్తాడు ఆయన, గద్దిస్తాడు బ్రదర్. దేవుడు గద్దిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. చిన్నప్పుడు నువ్వు నడిచేటప్పుడు నువ్వు పడిపోయే పరిస్థితి అక్కడ ఉంటే నీ తల్లి లేదా నీ తండ్రి ఏం చేస్తారు కదా? కేకేస్తారు, పట్టుకుంటారు. ఒకవేళ మళ్ళీ పొరపాటు చేస్తే గద్దిస్తారు కదా, కొంచెం శిక్షిస్తారు. నువ్వేం చేయాలి? వాళ్ళ మాట విను. వాళ్ళ మాట వింటే నువ్వు మంచి మార్గంలో వెళ్తావు, సేఫ్ కదా, సేఫ్ జోన్లో నువ్వు ఉంటావు. వాళ్ళ మాట నువ్వు వినకుండా నీ సొంతగా నువ్వు చేసుకుంటే నువ్వు డేంజర్ జోన్లో ఉంటావు. దేంట్లో ఉంటావు? ఎప్పుడు డేంజరే. ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు, ఏ బాధ వచ్చి మీద పడుతుందో తెలియదు, ఏ వేదన వచ్చి మీద పడుతుందో తెలియదు, ఏ రోగం వచ్చి మీద పడుతుందో తెలియదు, ఏ శత్రువు దాడి చేస్తాడో తెలియదు. ఒకవేళ నువ్వు సేఫ్ జోన్లో ఉంటే, అంటే దేవుని కంచెలో నువ్వు ఉంటే, ఏది వచ్చినా దేవుడు చూసుకుంటాడు. రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమి వచ్చినా, కరువు వచ్చినా, దురాత్మ వచ్చినా, దుష్టుడు వచ్చినా ఎవరు చూసుకుంటారు? హ్యాపీగా నువ్వు పడుకోవచ్చు కదా. ఆయన నా కొండ కోట, ఆయనే నాకు సమస్తము. హల్లెలూయా. ఆయన నాకు సమస్తం అండి. నువ్వు అట్లా చెప్పగలవా? చెప్పాలా? ధైర్యంగా నిలబడాలా, పరిగెత్తాలా. ఏ కష్టము, ఏ బాధ నిన్ను మింగదు, అది నిన్ను పాడు చేయదు. నువ్వు విశ్వాసముతో ముందుకెళ్తే నీకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసంతో ముందుకెళ్తే నీలో ఉన్న దేవుని శక్తి, దేవుని ఆత్మ నిన్ను విజయములోనికి నడిపిస్తుంది. నీతో ఉన్నవాడు ఎవరండి? నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు. గట్టిగా చెప్పలు కొడదామా? నీలో ఉన్నవాడు నీతిమంతుడు. నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను నీతిమంతునిగా చేయడానికి తన కుమారుణ్ణి బలిచ్చినటువంటి పరిశుద్ధుడు ఆ తండ్రి నీకు తోడై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారుని జోలికి ఎవడన్నా వస్తాడా? సాతానుడు వస్తాడా? సాతాని అనుచరులు వస్తారా? సాతానికి సంబంధించినటువంటి దూతలు వాడు పంపితే వస్తాడా? ఎవరున్నారు నీ లోపట? యేసు నీలో ఉంటే ఎవడైనా ఏదైనా చేస్తే అది ఏమైపోతుంది? కాలిపోతుంది. హల్లెలూయా. కాలిపోతుంది. అది కాలిపోతుంది. అది నీకు హాని చేయదు, అది నిన్ను తాకదు,
అది నిన్ను ఏమి చేయదు. ఎందుకంటే అది చూస్తూ ఉండిపోతుంది, కానీ అది నిన్ను తాకే ప్రయత్నము చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను తాకుతుందంటే, అది నిన్ను బాధ పెడుతుందంటే, అది నిన్ను ఇబ్బంది పెడుతుందంటే, అది నీకు రోగాలు తెస్తుందంటే, అది నీకు భయాన్ని తెస్తుందంటే, దానికి కారణం ఏంటి? నీలో వాక్యము లేదు. హల్లెలూయా. ఏం లేదు? వాక్యము లేదు. ఆలోచన చేయి. నీలో ఏం లేదో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీలో ఏమి లేదో నువ్వు చూస్తావు, నీకు అర్థమవుతుంది. అందరు చూస్తాను, నీలో వాక్యం ఉందనుకుంటారు, నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటారు, కానీ లోపటి నుంచి నువ్వు దేవుని బిడ్డగా లేవు. ఒకవేళ ఈరోజు నువ్వు ఆలోచించి వదులుకుంటే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.